హై ఫ్రెండ్స్, A16 ఒప్పో కాంబో రీప్లేస్మెంట్ ఎలాగో మీకు ఇప్పుడు చెప్తాను, ఓకేనా? అయితే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ముందుగా దాని యొక్క బ్యాకప్ అనేది చాలా నెమ్మదిగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ అంది ఎలా రిమూవ్ చేస్తానో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే పై భాగం అనేది స్క్రూస్ అనేది రిమూవ్ చేశాను. అయితే ఇప్పుడు కింద భాగం అనేది స్క్రూస్ అనేది రిమూవ్ చేశాను. అయితే సెంటర్ బాడీకి సెంటర్న ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ మధ్య నుండి చాలా నెమ్మదిగా ఆ యొక్క క్యాబినెట్ అనేది రిమూవ్ చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఓకేనా? చూడండి, రిమూవ్ చేస్తున్నాను చాలా నెమ్మదిగా. చూడండి, అక్కడ రిమూవ్ చేసినప్పుడు దేనికి టచ్ అవ్వకుండా చూసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, అలా రిమూవ్ చేస్తాను. దాని తర్వాత సెన్సర్ ఫింగర్ యొక్క స్టెంప్ రిమూవ్ చేయాలి. తర్వాత బ్యాటరీ అనేది రిమూవ్ చేశాను. తర్వాత బ్యాటరీ అనేది చాలా టైట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ రిమూవ్ చేస్తున్నాను, మీరు చూడండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బ్యాటరీ పెట్టి ఇన్సర్ట్ చేశాను, పవర్ ఆన్ చేశాను. పవర్ ఆన్ చేసిన తర్వాత ఆ యొక్క టచ్ అనేది ఎలా వర్కింగ్ చేస్తుందో ఒకసారి టచ్ చేసుకుంటాను, ఓకేనా ఫ్రెండ్? ఓకే, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. టచ్ బాగానే ఉంది. టచ్ అనేది ముందుగా మీరు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత గమ్ము అన్నీ వేసిన తర్వాత రిటర్న్ ఉండదు, ఓకేనా ఫ్రెండ్స్? అయితే చూడండి, కెమెరా ఆన్ చేశాను. కెమెరా ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్, కాంబో ఉంది, బాగానే ఉంది. అయితే ఇప్పుడు నేను మళ్ళీ బ్యాటరీ తీసి డిస్ప్లే తీసిన తర్వాత ఫ్రేమ్ని ఒకసారి క్లీన్ చేసుకుంటాను.
క్లీన్ చేసుకున్న తర్వాత ఈ క్లీన్ చేయడానికి ఎట్లా అనుకున్నా మీకు 5 మినిట్స్ పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్త క్లీన్ చేసుకొని వేసుకోండి అంతే. అయితే కాంబో అనేది మళ్ళీ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇన్సర్ట్ చేసుకొని డిస్ప్లే స్టిప్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అది సరిగ్గా అనేది ఇన్సర్ట్ చేయండి. ఏమైనా ట్రాక్స్ ఏమైనా తేడా వస్తే ట్రాక్స్ పోయే అవకాశాలు ఎక్కువ, కాంబో కూడా పోతుంది, బోర్డు మళ్ళీ ప్రాబ్లం రావచ్చు. అయితే ఇప్పుడు ఆ స్టిప్ అనేది పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాటరీ అంది మళ్ళీ ఒకసారి సెట్ చేస్తున్నాను. బ్యాటరీ పెడుతున్నాను. పెట్టిన తర్వాత చూడండి స్టిప్ కరెక్ట్గా ప్లస్ మైనస్ దగ్గర కరెక్ట్గా ఇన్సెట్ అవుతుందో చూడండి. ఓకే, ఇన్సెట్ అయింది. అయితే ఇప్పుడు నేను పవర్ అనేది ఒకసారి ఆన్ చేసుకుంటాను. తర్వాత పైన యొక్క సెన్సర్ స్టిప్ ఉంటుంది కదా, ఆ సెన్సర్ స్టిప్ అనేది కరెక్ట్గా పెట్టండి, దానికి ఇన్సర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అది వేసిన తర్వాత స్క్రూలు అనేది నేను ఫిట్ చేస్తాను. ఫిట్ చేసిన తర్వాత కాంబోకి గమ్ ఎలాగేయాలో ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. నేను కాంబో అంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. వర్కింగ్ ఫైన్. అయితే ఆ యొక్క కాంబో టెస్ట్ చేసిన తర్వాత లైటింగ్ చూడండి, అది డార్క్లో ఉంది. నేను దాన్ని ఎనేబుల్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, ఫుల్ లైటింగ్ వస్తుంది. అయితే కాంబో అయింది వర్కింగ్. ఒకసారి కెమెరా ఆన్ చేస్తున్నాను చూడండి. కెమెరా ఆన్ అయ్యి టెస్టింగ్ వర్కింగ్ ఓకే. అయితే దాని యొక్క బ్యాక్ సైడ్ అనేది క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్కి గమ్ అనేది వెయ్యాలి, బాన్ పిక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆ గమ్ ఎలాగేస్తానో ఒకసారి చూడండి. చూడండి చుట్టూ రౌండ్ వేసుకోవాలి ఆ గమ్ అనేది.
వేసుకున్న తర్వాత చూడండి, లెఫ్ట్ సైడ్ వేసాను, రైట్ సైడ్ వేసాను, 4 కోణాలు వేసుకోవాలి. కరెక్ట్ గమ్ అయిపోతే సిట్టింగ్ అనేది అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఆ యొక్క స్క్రూస్ బిగించాను. ఒకసారి చూడండి, దానికి బ్యాక్ సైడ్ కవర్ అనేది ఇన్సర్ట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దానికి రబ్బర్లు అనేది అతికించాలి. కరెక్ట్ సిట్టింగ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు నేను దానిపైన స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది, స్క్రీన్ కార్డ్. ఆ స్క్రీన్ కార్డ్ తీసి నేను ఇప్పుడు D+ గ్లాస్ వేస్తాను. ఓకేనా? చూడండి, స్క్రీన్ తీస్తాను, ఆ గ్లాస్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, గ్లాస్ ఎలాగేయాలో కూడా చూసుకోండి. ఇప్పుడే కొంతమంది గ్లాస్ వేయడం రాదు, ఒక్కోసారి హెయిర్ లీక్ అయిపోవడం అవి అవుతుంటాయి. అందుకనే నేను ఆ యొక్క గ్లాసుని పెట్టాను. చూడండి, కరెక్ట్గా సెట్ అయిపోయింది, ఏ బబుల్స్ లేకుండా. వేయడంలో కూడా కొంచెం 2-3 గ్లాసులు వేస్తుంటేనే అది వస్తుంటుంది. బట్ నాకు అలవాటు అయిపోయింది కానీ నాకు వచ్చింది అంతే. ఓకే, టచ్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ వర్కింగ్ ఈజ్ ఫైన్. అయితే ఇప్పుడు కాంబోకి గమ్ ఎలాగేయాలో చూద్దాం. ఓకేనా? చూడండి, చూడండి, ఆ యొక్క గమ్ అనేది అవుట్ సైడ్, ఇన్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 3 పక్క 4 కోణాలు వేసాను. కాంబో అనేది ఇన్సర్ట్ చేశాను. చేసుకున్న తర్వాత కరెక్ట్ సిట్టింగ్ అనేది ఇప్పుడే చేసుకోవాలి. తర్వాత గమ్ వేసిన తర్వాత సిట్టింగ్ అనేది జరగదు. ఓకేనా ఫ్రెండ్? మళ్ళీ ఒకసారి టచ్ ఎలా పనిచేస్తుందో చూసుకుంటున్నాను. టచ్ ఇస్ ఫైన్, వర్కింగ్. కాంబో కూడా బాగానే ఉంది, ఫుల్ లైటింగ్ కూడా వస్తుంది కాంబో కూడా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఓకే, టచ్ అంత వర్కింగ్ బాగానే ఉంది. అయితే ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేశాను. మళ్ళీ ఒకసారి కెమెరాలో కూడా వర్కింగ్ బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, నేను ఫ్రంట్ కెమెరా తీసుకున్నాను, దానికి రబ్బర్లు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే రబ్బర్లు అంటే 3 లేదా 4 రబ్బర్లు వేయండి, ఎక్కువ టైట్ చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ కానీ ఫోన్ కానీ చేయగలరు. Then Malibabu Vangara CSC office. Subscribe my channel.